హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రీల్. ఈరోజు రీల్లో నేను షేర్ చేసుకోబోతున్నాను నా 2026 హైకింగ్ డైరీస్ అనమాట. సో నేను ఇదొక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే నేను చాలా ఫ్రీక్వెంట్గా హైకింగ్కి వెళ్తాను. కొన్నిసార్లు పోస్ట్ చేస్తాను, కొన్నిసార్లు చేసలేను. సో ఇది మటుకు 2026లో ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అ సిరీస్. సో ఇది జనవరి 2026 హైక్. నేను మౌంట్ బోనెల్కి వెళ్ళాను. ఈ హైక్ స్టార్ట్ అవ్వడమే స్టెప్స్తో స్టార్ట్ అవుతుంది. చాలా షార్టెస్ట్ హైక్, చాలా తొందరగా అయిపోతుంది. కానీ ఇన్ కేస్ మీ ఎవరికన్నా లెగ్ పెయిన్ ఉన్నా, నీ ఇష్యూస్ ఉన్నా కొంచెం జాగ్రత్తగా మెల్లిగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే బంపీగా రాకీగా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సో అలా స్టెప్స్ ఎక్కిన వెంటనే వ్యూ స్టార్ట్ అయిపోతుంది. వ్యూ పాయింట్స్ ఉంటాయి, లైక్ వీ కెన్ స్టాండ్ అండ్ సీ ద బ్యూటీ. సో ఇది లేక్ ఆస్టిన్ చుట్టూరా ఉంటుంది హైక్. సో అలా వాటర్ చూడొచ్చు, లేక్ సైడ్ ఇల్లు చూడొచ్చు. అక్కడ నుంచి 360 బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అది ఇంకొక ఫేవరెట్ స్పాట్ ఆఫ్ మైన్ ఇన్ ఆస్టిన్ అన్నమాట. ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ దెన్ మా పిల్లలు అడిగారు, అమ్మ ఆ లేక్ దగ్గర ఇల్లులు ఉన్నాయి కదా, అవి మనం కూడా కొనుక్కుందామా అని. నేను అడిగాను, అవునా అమ్మ అంటే, నో టెల్ నానా విల్ బైట్ అన్నారు. పిల్లలు కదా, వాళ్ళకి అవన్నీ తెలియవు ఎంతెంత రేట్లు ఉంటాయనేది. అలా హైకింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, అక్కడ హైక్ ఫినిష్ చేసిన తర్వాత కింద ఫ్రూట్ స్టాండ్ ఉంటుంది, ఫ్రూట్ స్టాల్ లాగా. కొన్ని జ్యూసెస్ కూడా పెట్టుకుంటారు. సో పిల్లలు కావాల్సిన జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్ తిన్న తర్వాత మాల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.